హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఇవన్నీ వేసుకున్నాను. బాసనలు తోమిన, పాలు పిండిన, తానము, పూజ, మళ్ళా ఇవన్నీ వేసుకున్నా. దేవుని కాడ అయితే తొందరగా నైవేద్యం అండి ఇంత పెట్టి ఇప్పుడు ఒక పొద్దు ఇడుస్తున్నా చూడండి. నేను చాలా కష్టమైంది. పొద్దుగాల ఉదయాన్నే తొందరగా పని తీరలేదు, తొందరగా పోవడైంది. అక్కడ అందరు మళ్ళీ వేరే మంది ఊరుకుంటారా చేయకపోతే, అట్లా అనిపోయినా. ఇప్పుడు ఇడుస్తున్నా రాఖీ పుణ్యానికి సాయంత్రం ఒక పొద్దు ఇడుస్తున్నా నేను. మీరు అందరు బాగున్నారా ఫ్రెండ్స్? రాఖీ పుణ్యం ఎంజాయ్గా జరుపుకున్నారా అందరూ? నేనైతే సంవత్సరం డల్లుగానే పోలేను కదా, అందుకే చాలా బాధ కొద్దే ఉన్నా నేను. ఏం చేస్తాం, ఎప్పుడు అదృష్టం ఒక తిరిగి ఉండదు కదా ఎప్పుడు. ఇప్పుడైతే ఒక పొద్దు ఇడుస్తా ఫ్రెండ్స్ నేను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఒక పొద్దు ఇడుస్తున్నా నేను. సేమ్యా చేసిన నైవేద్యం, సేమ్యా పప్పు చారు. అన్నం అండి. ఇప్పుడు వచ్చి పెరుగు. ఇప్పుడు తింటున్నా ఫ్రెండ్స్ నేను. ఈ సంవత్సరం అయితే ఇట్లా జరిగింది. ఇప్పుడు ఒక పొద్దు ఇస్తున్నా నేను. మధ్యాహ్నం 12కి ఒకటి తినేది, ఇప్పుడు తింటున్నా ఒక పొద్దు. పొద్దుగాల పని తీరలేదు ఫ్రెండ్స్. సూర్య వరకల్లా టైం అయింది. ఇక మంది అందరు వెళ్తుండ్రు అనే వరకల్లా ధనాధనం తిన. బర్రె చేయబట్టి లేట్ అవుతుంది నాకు. మా ఆయన ధర్మపూరికి పోమ్మన్నా, అక్కడ మొక్కులు పెట్టమన్నా ఆయనని. అక్కడ గంగస్నానం చేసి, ఇక మా కోడల్ని కొడుకునేమో ఇక్కడ రంగసారం గంగపోయి వాళ్ళు వచ్చి ఒక పొద్దున్నారు. వచ్చిన ఇవన్నీ పిండేసుకొని ఇక ఇప్పుడు అన్నీ వేసుకొని ఇప్పుడు ఒక పొద్దు ఇచ్చిన ఫ్రెండ్స్ నేను. వచ్చినాక దుడ్డే అయితే బర్రె గోంత బురద పూసుకొని రాలేదు. ఇక ఈ పైప్ వేసి మోటార్ వేసి అక్కడ కట్టేసుకొని మొత్తం శుభ్రం చేసుకొని పాలు పిండిన. మంచిగా తానం పోసిన బర్రెకు అట్లా పూసుకొని వస్తున్నాయి. ఎండకు పేయి మంటుందో మరి ఏమైందో బల్బు కడగంది, పాలు పిండ బుద్ధి అయితే లేదు, అంత బురద పూసుకొని వస్తున్నాయి. ఇక మంచిగా తాగింది, పండుకున్నది మా లక్ష్మీదేవి. అంటే ఇక దోవలు కొడతలేవా? కచ్చి పండుకుంటావు. దీని పేరు లక్ష్మీదేవి అని పేరు పెట్టినా నేను. లక్ష్మీదేవి. దోమలు బాగా కొడుతున్నాయి. ఒక ఫ్యాన్ కింద అంటే అస్సలే వండదు, ఇన్నేం వంటది. అక్కడ కట్టేసినా కానీ ఉండదు. దోమలు కొడుతున్నాయి, రక్తం వెళ్తుంది. లేవు, ఆ ఫ్యాన్ కిందికి వా.
జట్టు బిల్ల ముట్టించిన నిన్న ఇక్కడ ఒకటి, మళ్ళీ ముట్టి ఇవ్వాలి. జట్టు బిల్లలు తెచ్చినా కదా, నిన్న ముట్టించిన ఒకటి. దీన్ని ముట్టిస్తుంది. దోమలు దుడ్డే గుట్టకుండా ఉండాలని. పొగ వెళ్తుంది, కొంచెం కొంచెం పొగ వెళ్తే అక్కడనే మారిపోతాయి. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలకు పోయి రాఖీ కట్టి వచ్చిందట మా మనమరాలు పెద్దమైనా. నేను కూడా రాఖీ కట్టి వచ్చిన అందరికి. మీరు అందరు కట్టుకున్నారా ఫ్రెండ్స్ రాఖీలు? మీ అన్నయ్యలకు కట్టిరా? రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ జీవితాంగా నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుందాం. అందరూ నీళ్ళు బతకాలని కోరుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇక వాడుకోబో. మీ చెల్లెమ్మ ఏం చేస్తుంది? ముట్టించిన పొగలు వేస్తుంది చూడండి. ఇట్లా కొంచెం వాసన వస్తే దుడ్డే గుట్టకుండా ఉంటుంది. దీనిది మిషన్ ఇట్లా ఇట్లా నిలబెట్టేది ఉంది, కానీ అక్కడ బర్రకాడ ముట్టించిన అక్కడ పోయి లెంక రావాలి. ఇక లెంక వచ్చేంత ఓపిక లేదు ఇక నాకు, సాధన అయితే లేదు. కొంచెం కొంచెం ఇప్పుడైతే అన్నీ వేసుకొని తిని మీదికి పోయింది. ఏం తింటుంది ఏమో తిన్నాకనే పోయింది. దోమలు అయితే పుల్లు దోమలు ఉన్నాయి. వర్షాలు ఏమో పడతలేవు, దోమలు బాగా అయింది. రేపైతే పోయే ఓపిక లేదు, కానీ పిలిస్తే మాత్రం మళ్ళీ ఇంటికాడ ఉండము. కానీ రేపు మల్లన్న దేవుని ఒక పొద్దు ఉంది మాకు. మళ్ళీ సాయంత్రం చీకట్ల ఇడాలి ఒక పొద్దు. పొద్దున్న దాకా ఉపవాసమే ఉండాలి. అంటే ఏమన్నా చీర ఏమన్నా వేసుకొని తినవచ్చు, కానీ ఇక పనికోతే ఏమైనా వేసుకొని తినవచ్చు. మన ఏమైనా పోసుకొని పోవచ్చు. సాయంత్రం వచ్చి సుక్కలు చూసి ఒక పొద్దు ఇడవాలి మాకు మల్లన్న దేవునికి. ఆ దేవుని గద్దె అదంతా ఊదియాలన్నట్లు రేపు మా మల్లన్న దేవునికి ఒక పొద్దు రేపు. ఈరోజేమో ధర్మపూర్కి పోయి మొక్కలు పెట్టి వచ్చారు. ఇంట్లో ఇంత దేవుళ్ళ కాడ ఇంత నైవేద్యం వండి పెట్టి పప్పు చారు వేసుకొని మేము ఒక పొద్దు ఇడవాలన్నట్లు ఇంటికాడ. శనివారం నాడు, ఇక సోమవారం నాడు లాస్ట్ ఉంటుంది. ఈ పోయిన వారం పడుతుంటే కానీ కుదరలేదు మాకు ఒక పొద్దులు. ఈ వారం పడుతున్నాం. ఇక లేచి తిరుగుదామన్నా ఓకే లేదు ఫ్రెండ్స్ మాకు. అగో అంత అలిష్ట అయింది పానాలకు. మళ్ళీ ఈరోజు ఏం తినకుండా ఉన్నా కదా, పొద్దున్న దాకా ఉపవాసం ఉన్నా. అట్లా నిరాహార దీక్ష చేసినట్లు అయిపోయింది నా బతుకు ఇవాళ. అబ్బో ఘోరంగా అయింది. కానీ ఒక్క మునుగు మాత్రం కూడా వెనక పోలేను నేను. మంచిగా వేసిన, కరెక్ట్ వాళ్ళతోటి పని చేసిన.
మధ్యాహ్నం అందుకే నేను భోజనం టైంకు అన్నం భోజనం చూపించలేను కదా, నేను తీసుకుపోలేను కదా, ఎట్లా చూపించాలి. ఇక వాళ్ళు పని వాళ్ళు తింటుంటే చూపించిన. మీరు అందరు తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు ఒక పొద్దు ఇడిచిన, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా అయింది పానం, కూర్చున్న ఇట్లా. దోమలు బాగా గుడుతున్నాయి, దుడ్డేనేమో వాడికి వెళ్ళేస్తలేదు పాపం. సైడ్ అన్న పెడతా. ఇట్లా ఇది వాసన కన్నా లేచిపోతాయి అన్నీ. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కానీ పిండలేను, రేపు పిండుతాయి. ఇక శాసన అవుతలేదు. అటు ఇటు కొంచెం తిరగాలి ఇక. అందరు ఏమేమి వంటలు చేసుకున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు వచ్చి ఇంత సేమ్యా వండి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దు ఇడిచిన. ఉదయాన్నే పెట్టాలి కానీ కుదరలేదు, నాకు పని తీరలేదు. బాగా అలిష్టాలు అవుతున్నాయి పానాలు. మంజు, ఓ మంజు, మంజు. పున్నం చంద్రుడు చూడు గింతంత కనబడుతుండు, వెలిగే లేదు అసలు, చీకటి చీకటి ఉంది. ఈరోజు రాఖీ పూర్ణం కదా, మంచిగా పండు వెన్నెల తిరిగి ఊస్తుంది. కానీ ఇక చీకటి ఉంది, వర్షాకాలం అయ్యేపటికి. మరి మొగులు ఉంది కానీ వర్షం పడుతుందో ఏం చేస్తుందో. బర్రె కుడిదైతే పోసిన, ఇట్లా సాయంత్రం నానబెట్టి పెట్టాలన్నట్టు. రేపటి నుంచి కొన్ని నువ్వులు రుబ్బిపోయాలి గైండాల, మంచి నువ్వులు రుబ్బి ఇంట్లో కుడిదిలో పోయాలి. రోజు 2-3 రోజులు పెట్టాలి అట్లా బర్రెకు. ఒక 5-6 రోజులు అయినాక పెట్టాలన్నాక ఆగిపోయిన, నువ్వులు పెట్టలేను, అవి పెట్టాలి. జట్టు పిల్ల ముట్టించి అయితే దుడ్డెక్కి ఇక క్యాన్ వేసిన. కొంచెం దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇక్కడ బలరకు కూడా ముట్టించి వస్తా. పాపం అవి కూడా చెంగ ఎగురుతున్నాయి దోమలు కుట్టిన కొద్దికి. అక్కడ చీకట్ల ఫోన్ కింద పెట్టి వస్తలేదు, తీయత్తలేదు వీడియో. అక్కడ కూడా ముట్టించి వస్తాయి. ఇక మా యాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక వండుకుంటాయి. ఇక ఈరోజు తొందరగానే వండుకుంటాయి. ఇంత బక్కగా అయినా చూడండి, నేను జాకెట్లు అన్నీ లూజు లూజ్ అయింది. బాయ్ ఫ్రెండ్స్.